ఫిష్ కర్రీ కన్నా ఫిష్ ఫ్రై అంటేనే చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా. సో ప్రాసెస్ ఏంది, ఎలా చేయాలి చూద్దాము. మనం ఫిష్ తెచ్చుకుంటాం కదా, ఉప్పేసి రుద్దాలన్నమాట చేపలకి. చాలా మందికి తెలిసే విషయము. సో రుద్దిన తర్వాత ఒక నిమ్మకాయ తొక్క మనం రుద్దిస్తే మనకు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది అనమాట ముక్కలకు. సో ముక్కలు చిన్న చిన్న కట్ చేసుకుంటాం కదండి. కట్ చేసిన దాన్ని కొంచెం ఆరనిచ్చిన తర్వాత అందులో పసుపు, కారం, గరం మసాలా, ఇంకా ఉప్పు, కొంచెం కొద్దిగా కార్న్‌ఫ్లవర్స్ ఉంటుంది కదా, కార్న్‌ఫ్లవర్ అది కొంచెం వేసి కలపాలన్నమాట. ఆయిల్ వేసి కలిపి పక్కన పెట్టేసుకోవాలి ముక్కలను అనమాట. అయితే మనము డీప్ ఫ్రై చేస్తామనగా ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఇలా కలిపేసి పెట్టేసుకోవాలన్నమాట ముక్కలకి. ఎందుకంటే పట్టుకుంటుంది. ఎంబడే కలిపేసి ఎంబడే డీప్ ఫ్రై చేస్తామనుకోండి ఆయిల్లోనే పడిపోతుందన్నమాట మొత్తం కారం అంతా. సో హాఫ్ అన్ అవర్ అలా పెట్టేసి ముక్కలకి అంతా పట్టేసుకుంటుంది, మంచిగా డీప్ ఫ్రై అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అయిందనమాట, మనము డీప్ ఫ్రై చేద్దాం. ఒక కడాయి తీసేసుకుని అందులో ఆయిల్ పోసానమాట నేను. అయితే మనము చూసుకొని ఆయిల్ పోయాలి, ఎందుకంటే మళ్ళీ ఈ ఆయిల్ దేనికి పనికి రాదనమాట. ఎందుకంటే ఫిష్ స్మెల్ వస్తుంది కాబట్టి. నేనైతే ఇది ఇందులోనే కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. సో కాబట్టి కొంచెం ఎక్కువనే తీసుకున్నాను, ఎందుకంటే కర్రీ గురిక యూజ్ అవుతుంది కాబట్టి. సో ఇలా ఒక్కొక్క ముక్కల్ని వేస్తూ మనం బాగా డీప్ ఫ్రై చేయాలన్నమాట. చూస్తూ ఉండాలి. ఇలా నేను ఒక్కొక్క ముక్కల్ని వేసుకుంటూ డీప్ ఫ్రై చేశాను అనమాట. ఇలా ముక్కల్ని బాగా ఫ్రై చేసినంత బయటికి తీయాలి. చాలా బాగా వచ్చాయి చూడండి, ఎంత బాగా వచ్చాయో కదా, చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు నేను దాని మీద కొంచెం కారం అనేది చల్లాను. మన కారం ఉంటుంది కదండి, వెల్లుల్లి దంచిన కారం. సో అది కొంచెం లైట్గా చల్లాను అనమాట. సో ఇది వచ్చేసి కర్రీకి ప్రిపేర్ చేస్తున్నాను. కర్రీకి ప్రిపేర్ చేసే ముందు మనం ఆనియన్స్ ఉంటుంది కదండి, ఆనియన్ని పెన్నం మీద వేయించి అది మిక్సీలో వేయాలి. తర్వాత ధనియాలు, జీలకర్ర, ఇంకా కొన్ని మెంతులు ఇలా వేయించైనా సరే మిక్సీకి వేయించండి పెన్నం మీద, లేకుంటే పచ్చివైనా సరే మిక్సీకి వేయించండి, టేస్టీగా ఉంటుంది. అయితే ఆనియన్స్ని మనము వేయించాం కదా, దానిక పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనము చింతపండుని నానేసి తింటాం కదా, సో అవి బాగా గుజ్జులాగా చేసేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అదే కడాయిలో నేనేం చేస్తున్నానంటే ఆవాలు జీలకర్ర వేసేసి అయితే మిక్సీకి పట్టాను కదండి ఆనియన్స్, సో అదికే వేసి కలుపుతున్నాను అనమాట. దీని తర్వాత పసుపు, తర్వాత ఇప్పుడు ఇంతకుముందు గ్రైండ్ చేసా కదండి ధనియాల పొడి, ఆ పొడి అంతా వేసాను అనమాట. అది వేసినంత కొంచెం బాగా మగ్గనించినంత కారం, పసుపు, ఉప్పు, ధనియాల పౌడర్ లేకుంటే గరం మసాలా పౌడర్ ఏదైనా సరే కొంచెం బాగా అవి ఉడకనివ్వండి. ఉడికిన తర్వాతనే మనము పులుసు అనేది యాడ్ చేయండి. ఆ పులుసు యాడ్ చేసినంత ఆ పులుసుకు బాగా మళ్ళాలన్నమాట. మళ్ళింత మనం ఒకసారి టేస్ట్ చూసుకోవాలి ఉప్పు అయిందో లేదా సరిగా. సో టేస్ట్ చూసుకున్న తర్వాత ఉప్పు కాకుంటే ఉప్పు వేయండి. ఇంకా వాటర్ మనకు కావాలనుకుంటే వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ పుల్లగా ఉందనుకుంటే, ఇంకా కొంచెం చింతపండు ఎక్కువైందంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో అవి బాగా ఉడికిన తర్వాతనే మనం లాస్ట్లో ఇంకొక 10 మినిట్స్ 5 మినిట్స్ ఉంటుంది అనగా అప్పుడు ఫిషెస్ వేసినంత ఒక 5 మినిట్స్ పెట్టేసి బంద్ చేస్తే సరిపోతుంది. ఎక్కువ బాగా బాయిల్ అయితే ఒక ఫిషెస్ మంచిగా ఉండవు అనమాట. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.